నిన్న పెట్టాల్సిన వీడియో ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాను. 10 మంది కలిస్తేనే పనైతది అని అంటారు కదా! తలో చెయ్యేస్తే చాలా ఈజీగా పనైపోతుంది. నిన్నైతే అందరూ కలిసి ఇలా వంటలైతే చేశారు. మా కోసం కాదండి, స్వాముల కోసం అయితే చేశారు. తలో చెయ్యేసి చాలా ఈజీగా అందరూ తొందరగా అయితే పనైతే చేశారు. ఆడవాళ్ళు చేస్తే పని ఏదైనా సాధ్యమైతది అని అంటారు కదా! ఇలా స్వాములకైతే భిక్ష పెట్టడం కోసమైతే తలో చెయ్యేసి చాలా ఈజీగా తొందరగా అన్ని పనులైతే చేశారు. స్వామి వాళ్ళందరైతే 1 వరకైతే వంటలైతే అన్నీ రెడీ చేసి పెట్టారు. వాళ్ళందరైతే పూజ చేసుకునే లోపు ఈ వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ఫాస్ట్‌గా అయితే అందరైతే చేశారు. అలాగే పూజ చేయడానికైతే కొన్ని పువ్వులు, అలాగే తమలపాకులు ఇవన్నీ రెడీ చేసి ఒక్కో ప్లేట్‌లో అయితే పెట్టేశారు. లాస్ట్‌లో వీళ్ళైతే భిక్ష చేయకముందైతే ఇలా హనుమాన్‌కైతే పూజ అయితే చేశారు. తర్వాత హారతైతే అందరికైతే ఇచ్చారు. ఇలా స్వాములందరికైతే అమ్మ వాళ్ళందరైతే వడ్డించారు. స్వాములైతే భిక్ష చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా! జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.